శ్రీకాకుళం జిల్లా రాజాం జీసీఎస్ఆర్ కళాశాల రజతోత్సవాల్లో భాగంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ కెవి అప్పలనాయుడు ఆధ్వర్యంలో అన్ని బ్యాచ్ల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. 1993లో కళాశాల ప్రారంభమైనప్పటి నుంచి 2018 వరకు చదువుకున్న సుమారు 2000 మంది విద్యార్థులు పాల్గొని తీపి జ్ఞాపకాలను పంచుకున్నారు. కళాశాల స్థాపించిన జీఎంఆర్ అధినేత మల్లికార్జునరావుకు విద్యార్థులు కృతజ్ఞతలు చెప్పారు. అధ్యాపకులకు సన్మానాలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్థాపించినప్పటి నుంచి 2018 వరకు అనేక రకాల అంటే వివిధ గ్రూపులకు చెందిన అన్ని సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థులు సుమారు 800 మంది విద్యార్థులు ఈరోజు ఈ మీట్కి రావడం జరిగింది. వాళ్ళ యొక్క పూర్వ అనుభవాల్ని, వాళ్ళు చదువుకునే రోజుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులతోని, అధ్యాపకులతోని మాట్లాడటం, అదేవిధంగా వాళ్ళ యొక్క స్వీట్ మెమరీస్ ని ఈరోజు వాళ్ళు షేర్ చేసుకోవడం అనేది జరిగింది. ఖచ్చితంగా ఇంకా రాబోయే సంవత్సరాల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాల్ని మరిన్ని నిర్వహించగలమని మా పూర్వ విద్యార్థుల తరఫున నేను ఆశిస్తున్నాను. దీనిని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో గ్రంథి మల్లికార్జునరావు గారు ఈ కాలేజీని 1993లో స్థాపించారు. ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విద్యాభాస్కర్ తో ఈ కాలేజీని ప్రారంభించారు. అప్పటి నుంచి మనుషులకి విద్య కాదు, విద్యతో పాటు విలువలు కూడా ఉండాలని చెప్పి విలువలతో కూడిన విద్యను అటువంటి అధ్యాపకులను మాకు అందించి ఈ రోజు మంచి విద్యను, క్వాలిటీ విద్యను సమాజంలో గొప్పగా బతికేటువంటి విద్యార్థులుగా సృష్టించి ఈరోజు బతుకుతున్నాం. కాబట్టి దీనికి మేము ఎంతగానో గ్రంథి మల్లికార్జున గారికి రుణపడి మేము కాలేజీలో చదివినందుకు చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు, కానీ ఒక కాలేజ్ అనేది ఒక జీవితాన్ని, ఒక జ్ఞానాన్ని ఇస్తుంది. వాస్తవానికైతే ఈ కాలేజీలో మేము ఒక జీవితాన్ని చూసాం, ఒక అద్భుతమైన జ్ఞానాన్ని చూసాం. ఈ జ్ఞానంతో ఇక్కడ ఇచ్చేవి ఒక ప్రతి లెక్చర్ ఇచ్చే జ్ఞానంతో ఈరోజు కొన్ని ఎక్కడ అక్కడ అనుకుని ప్రపంచంలో ఆ మూల ఈ మూల అందరం పని చేసుకుంటూ అద్భుతంగా బ్రతుకుతున్నాం.